అండి నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం మనం ప్రజెంట్ చూడొచ్చండి డ్రాగన్ ఫ్రూట్ తోటలో అయితే ఉన్నాం. సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు నియర్లో అయితే ఉన్నామండి. పీలేరు దగ్గర పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాం. సో మన సైడు ఇంతకుముందు ఎప్పుడూ కూడా మామిడి చెట్లు లేదంటే టమాటాలు ఈ విధంగా వరి కానీ చెనిక్కాయలు కానీ ఇట్లాంటివి వేసేవాళ్ళు. ఇట్లాంటివి వేసి ఎప్పుడు ఒకటే పంట చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రేట్లు కూడా ఏమి లేవు, దేనికి రేట్లు లేవు. రైతు అనేది చాలా వరకు అయితే నష్టపోతున్నాడు. సో డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ వేలో కానీ వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా లాభాలు తీసుకునే దానికైతే అవకాశం ఉంటుందండి. చూసుకోవచ్చు, ఇక్కడైతే మనం చూస్తాం డ్రాగన్ తోట దగ్గర 2 సంవత్సరాలు అయింది అనుకుంటాను, 2 సంవత్సరాల పైన అయి ఉంటుంది. సో చూడొచ్చు, ఇప్పుడు అన్ని పక్కనకి అయితే వచ్చి ఆల్రెడీ ఒక కటింగ్ కూడా కోసారండి. సో వీళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, లోకల్లో కావాలన్నా మీరు బయటగా ఎక్కడ కావాలన్నా కూడా వీళ్ళు ఆర్డర్ చేసుకుంటే వీళ్ళ అమ్మకానికి అయితే ఉంటుంది. డిఫరెంట్గా చేసినప్పుడు మనం లాభాలు తీసుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మామిడి కనీసం 2 రూపాయలు కూడా పోలేదండి. చిత్తూరు డిస్టిక్లో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా రోడ్ల మీద పోయేసినారు, టన్నులు పోయేశారు. కాబట్టి ఏం చేస్తామంటే రైతులు కొంచెం డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్ పంటలు చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు అనేది ఉంటాయి. దానికి నిదర్శనం వచ్చి ఇక్కడే చూడొచ్చు. మనం చూస్తాం కదా, ఇప్పుడంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ దగ్గర 2 ఎకరాల్లో అయితే ప్లేస్ అయితే ఉండదండి. వీళ్ళు డ్రాగన్ వేసారు. మన ఏరియాలో వస్తుందా రాదా అనే క్వశ్చన్ లేదండి, మన ఏరియాలో బాగా అయితే వస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ పీలేరు పరిసర ప్రాంతం చిత్తూరు డిస్టిక్లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అండి, ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. దీనికి తక్కువ పెట్టుబడితోనే కొంచెం మనకైతే న్యాచురల్గా చేసే వ్యవసాయం అనమాట ఇది. ఎక్కువ మందులు ఆర్గానిక్ కానీ చేయొచ్చు. ఇది ఎక్కువ మందులు అవసరం లేదు, ఎక్కువ కెమికల్ కానీ ఇట్లాంటివి కానీ ఎక్కువ వాడనవసరం లేదు. తక్కువ పెట్టుబడితో 1 టైం ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ సార్లు మనం దీంట్లో పెట్టక్కర్లే. ఇవన్నీ కూడా చూడొచ్చండి. ఇట్లాంటి దీంట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ టైం. ఎందుకంటే ఇట్లాంటి పోల్స్ పెట్టుకొని ఒకసారి చేసుకున్నామంటే అదే నీకు కంటిన్యూగా కొన్ని సంవత్సరాల పాటు అనేది వస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు దిగుబడికి వచ్చేసింది, కాయలు చూసుకోవచ్చు. ఈ దిగుబడికి వచ్చినాయండి. దిగుబడి స్టార్ట్ అయిందంటే ఇక్కడ నుంచి మనకు కంటిన్యూగా 6 మంత్స్ అనేది దీనికి పంట అనేది ఉంటుంది. 6 నెలల పాటు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. సో నేను చెప్పే పాయింట్ ఏమంటే రైతులు, ఇప్పుడున్న యువ రైతులు కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి లాభాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఏదో చేసేసినామో, ఏదో మామిడి చెట్లు వేసినామో టమాటా చెట్లు వేసినామో లాభాలు రాలేదండి, అయితే అది మనం చేసే తప్పు అవుతుంది. కాబట్టి మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి, డిఫరెంట్ పంటలు వేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మంచి లాభాలు తీసుకోవచ్చు. సో ఇవి తక్కువ ఇన్వెస్ట్మెంట్. మెయిన్ చూడాల్సింది ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలా, ఆదాయం అనేది ఎక్కువ ఉండాలా. మనం అలాంటివి కానీ సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఏదైనా ముందుకు పోగలుగుతాం. ఏదో ఒకటి చేసేస్తే ఉపయోగం లేదండి. చూడొచ్చు, ఇక్కడైతే బ్రదర్ దగ్గర నెంబర్ కూడా తీస్తాను. మీకు ఎవరైనా కావాలంటే కాయలతో పాటు ప్లాంట్స్ కూడా ఇస్తాడు, చిన్న ప్లాంట్స్ కూడా, అవి కూడా అమ్మకానికి అయితే ఉన్నాయంట. సో ప్రజెంట్ కోత ఉన్నాయి, కాయలు కూడా చూపిస్తాను మీకు. ఎవరైనా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు, లేదంటే తోట కడిగచ్చా కొనుక్కోవచ్చు. సో ప్రజెంట్ కల్లూరు ఏరియా, పీలేరు నుంచి నియర్ ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూస్తున్నామండి మనం, అక్కడ ప్లాంట్లో నుంచి కటింగ్ వచ్చినాయి అనమాట కాయలు. ఇవన్నీ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది వచ్చి కొంచెం మనకైతే ఒక 4-5 రోజులు, వారం రోజులైనా స్టోరేజ్ చేసుకోవచ్చు. మొత్తం ఫ్రెష్గా కటింగ్ అయితే చేసి పెట్టున్నారండి. సో ఇవన్నీ కూడా సేల్స్కి అయితే ఉంటాయి. సో మీరు ఎవరైనా కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. కాయలు చూడ మంచి క్వాలిటీలో మంచి షైనింగ్ అయితే ఉన్నాయి. ఫ్రెష్గా మనకి ఇక్కడ ఇప్పుడే కటింగ్ చేసినట్టు అనమాట. సో ఈ కలర్లో అనేది కటింగ్ చేసుకుంటే కొద్ది రోజులు స్టాక్ అయితే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు వస్తుంది. మొత్తం ఇది ఫ్రెండ్స్ చూస్తే దగ్గర 2-3 ఎకరాల్లో అయితే ఉందండి. సో దీనికైతే మనం పెద్దగా రసాయనిక ఎరువులు అవసరం లేదు, ఎందుకంటే ఇది యాక్చువల్గా నార్మల్గానే వస్తుంది ఏరియాని బట్టి అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే చెప్పాలంటే ఒక ఎక్కువ శాతం మనకు మామూలుగానే న్యాచురల్గా వచ్చేది ఇది ఫ్రూట్. ఇదేనండి ఫుల్ వ్యూ. దాదాపు ఒక 2-3 ఎకరాల్లో అయితే బ్రదర్ చేస్తున్నాడు. ఇందులో ఏమంటే ఫస్ట్ టైం తెచ్చినప్పుడు 1 ఎకరాకు గాను అట్లా తెచ్చుకున్నాడు. దాని తర్వాత ఇక్కడే ఇతనే బ్రీడ్ చేసుకొని దాని తర్వాత ఇవంతా కూడా చేసుకోవచ్చు అనమాట. మీకు దీనికి సంబంధించిన బ్రీడ్ మొత్తం అయితే చిన్నవి కూడా ఇస్తారండి, అవి కూడా చూద్దాం ఒకసారి. ఇదేంటి సీడు, చూడొచ్చు బ్రదర్ మనకి సీడ్ కూడా డెవలప్ చేసి ఇక్కడ నుంచి అయితే ఇస్తారండి.
ఫస్ట్ 1 టైం మాత్రం తెచ్చుకున్నారు, దాని తర్వాత వచ్చి ఇక్కడే డెవలప్ చేసుకున్నారు అనమాట దీని సంబంధించిన సీడ్ అంతా. సో నెక్స్ట్ జనరేషన్ అనమాట ఇది. ఇక్కడ నాటుకోవడానికి లేదా ఇది కూడా అమ్మకానికి అయితే ఉంటుంది. ఒకసారి నెంబర్ చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. 6304853132. ఈ నెంబర్ అయితే టైటిల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఇతని దగ్గర ఫ్రూట్స్ ఉంటాయి, ఇవి మొలక ఉంటుంది అనమాట, సీడ్ కూడా ఉంటుంది. సో ఎవరైనా జెన్యున్గా కావాల్సిన వాళ్ళు వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కొత్తగా ఫార్మింగ్కి వచ్చేవాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఆలోచించుకొని మంచి లాభాలు తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో మనం వీడియోలో చూపించాం కదా, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అతనికి కాల్ చేయొచ్చు, లేదా ఫ్రూట్స్ కావాలన్నా కాల్ చేయొచ్చు, లేదా సీడ్ కావాలన్నా ఏదైనా కూడా మీరు అతనికైతే కాల్ చేయొచ్చు. సో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి మంచి లాభాలు తీసుకోవాలని నేనైతే మిమ్మల్ని అయితే కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.